ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు. పరిశుద్ధమైన బైబిలు గ్రంథమందలి యోహాను సువార్త 19వ అధ్యాయము 4వ వచనములో ఈ రీతిగా చదువుచున్నాము. పిలాతు మరల వెలుపలికి వచ్చి, ఇదిగో, ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో అనెను. ఈ రాత్రి అయితే ప్రభువైన యేసుక్రీస్తు పట్టబడెనో, ఆయన యందు మరణశిక్షకు తగిన దోషమును వారు వెదకుచుండిరి. పిలాతు కూడా ఆయన యందు దోషమేమైనా ఉన్నదేమో అని విచారించెను. అయితే అతని యందు ఆయనకే దోషమును కనబడలేదు. అందుకనే ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని తెలియజేసెను. ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట లోకము రెండుగా విభజింపబడినది, యూదులు మరియు అన్యజనులు. యూదులు ఆయన యందు ఏ దోషమును కనుగొనలేకపోయిరి. అలాగే అన్యజాతీయుడైన పిలాతు కూడా ఆయన యందు ఏ దోషమును కనుగొనలేకపోయెను. యేసు ప్రభువు లోకము ఎదుట ఏ పాపము లేనివాడుగాను, కళంకము లేనివాడుగాను, నిర్దోషిగాను అగుపడెను. అయినప్పటికీ వారు ఆయనను సిలువ వేసిరి. ఇదంతయు అకస్మాత్తుగా జరిగినట్లు కనబడుచున్నది. కానీ యేసు ప్రభువు ఈ రీతిగా మరణించునని పాత నిబంధన గ్రంథమందు ముందుగానే ప్రవచింపబడి ఉండెను. ప్రభువైన యేసుక్రీస్తు బలియాగము, మృతులలో నుండి తిరిగి లేచుట అనునవి ఆకస్మికముగా జరిగినవి కావు. కానీ ఇదంతయు దేవుని సంకల్పమును బట్టి జరిగినవి. ఏలయనగా ఆయన యందు విశ్వాసముంచుట ద్వారా మానవుడు రక్షింపబడవలెనని, పాపము నుండి మానవులను విడిపించుటకు దేవుడు సంకల్పించిన విధానమిదే. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా మీరును రక్షింపబడవలెనని మేము మీ నిమిత్తము ప్రార్థించుచున్నాము. తెలుసుకో